ఓ అడుగు పందారు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ వర్షం వచ్చేసి దగ్గర 10 రోజుల నుంచి తగ్గే నామినేషన్ అయితే ఏం కనబడతలేదు. ఈ వర్షం చూసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే ప్లాన్ చేసినాం. ఆ వీడియో వచ్చేసి ఏంటిదంటే ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్కబోతున్నాం. ఆల్రెడీ ఇదివరకు ఎక్కినాం ఒక వీడియోలో లాస్ట్ టైం. అప్పుడు నైట్ టైం ఎక్కినాం. అది అడ్వెంచరస్ గా అనిపించింది. మీలో చాలా మంది క్రేజీగా అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో మనకు నెమలి గుడ్లు కనబడ్డాయి, అంతేకాకుండా 2-3 పాములు కూడా కనబడ్డాయి. ఒక పాము అయితే కప్పను పట్టుకొని ఉరికింది. సో ఈ రోజు మళ్ళీ ఇదే వర్షంలో మళ్ళీ అదే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈసారి డిఫరెంట్ థింగ్స్ ఏం కనబడతాయి, ఇంకా డిఫరెంట్గా ఏం ఎక్స్పీరియన్స్ అవుతామని చెప్పేసి అయితే చూడబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం వెళ్ళేది ఒక ఫారెస్ట్ ఏరియా లాంటిది, అలాగే కొండ ఏరియా. కాబట్టి లాస్ట్ టైం మేము ఒక ఛాలెంజ్ చేసినప్పుడే మాకు చాలా రకాల పాములు అయితే కనబడ్డాయి. ఈసారి మా వాళ్ళకైతే ఎస్పెషల్గా కొన్ని టర్మ్స్ గురించి అయితే మాట్లాడాలి, కొన్ని కండిషన్స్ చెప్పాలి. అందరం కలిసిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చూసుకుంటా పోరు, అందరి కళ్ళు కిందనే పెట్టరు మ్యాక్సిమం. ఒకరు అటు ఇటు చూద్దాం, సరేనా? జాగ్రత్త చూసుకుంటా పోరు. ఎందుకంటే ఇప్పుడు చలి పెడుతుంది కదా, లోపలికి వెళ్ళిన పాములు ఇట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా బొరియలకి వెళ్ళి నీళ్ళు పోయినాయి అనుకో, అలా వన్నది బయటికి వెళ్తుంది. నాకు అర్థమవుతుందా? అందరి పైనకి నాడలు ఉన్నాయిగా, ఒక్క నాడు ఉంటే సరిపోతుంది, కానీ 2-3 ఉంటే ఇంకా ఎక్స్ట్రా. ఎందుకు అర్థమవుతుందిగా? సరే, ఇవి కూడా పని చెప్తాయి. నాడలు అయితే మస్తు ఉన్నాయి. అయినా సరే కొద్దిగా రిస్క్ చేసి అయితే పోతున్నాం. షూస్ లేవు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు కంపల్సరీగా షూస్ అయితే ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేది అది ఇక్కడ నుంచి దగ్గర ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా ఫటాఫట లొకేషన్కి అయితే వెళ్దాం. చీకటి కాకముందుకే కొండ టాప్కి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. సో వెళ్దామా? సో ఫైనల్గా కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. వ్యాన్ ఆపుకొని ఎందుకు చెప్తున్నాం అంటే దీని సౌండ్ మీకు సరిగా ఆడియో అయితే రాదనమాట. మీరు అక్కడ చూడొచ్చు కొండ ఎట్లా పడుతుందో. చాలా దట్టమైన కొండ. ఇక్కడ నుంచి పోతే జస్ట్ 10 అడుగులే, కానీ అడిగి పోవాలంటే నడుచుకుంటూ పోవాలి. అదే వ్యాన్ తీసుకొని పోవాలంటే అట్లకి తిరిగి రావాలి. 200 అడుగులు ఉంటుంది. కాకపోతే మేము అట్లకెళ్ళే తిరిగి వస్తాం, ఎందుకంటే మా సమానంతో దగ్గర ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఆ దట్టమైన ఆ చెట్ల నుంచి పైకి అయితే ఎక్కుదాం. పైనకి ఎక్కిన తర్వాత ఏదైనా ఒక యాక్టివిటీ చేసి కిందికి అయితే దిగుదాం. వర్షం తగ్గిపోయింది, కాకపోతే మేఘాలు పోతున్నాయి. మేబీ మనం ఎక్కే లోపలన్నా దిగే లోపలన్నా వర్షం అంతా అనుకుంటున్నా. నాకు తెలిసి మళ్ళీ ఈసారి కూడా నెమలి గుడ్లన్నా ఏమైనా వెరైటీ థింగ్ కనబడదు అనుకుంటున్నా. మరి చూద్దాం ఏం కనబడుతుందేమో. లెట్స్ గో. రెడీ ఆరా? దయ్యం పెట్టినట్టు పందులు కవర్ చేయాలి సరే. నేను కవర్ చేస్తాను. జింగిడియాలు భయపడతారు, కెమెరా పట్టుకొని భయపడతారు. ఫుటేజ్ సగం కవర్ చేయడు. పోయినా సరే ప్రాంక్ వీడియో ఫెయిల్ కానీ కారణం టైసన్ గాడు. కవర్ చేయలేదు, ప్యూర్ కెమెరా ఫాల్ట్. మనుషులు వచ్చిర్రు, ఉరికిర్రు అన్నారు, భయపడతారు పందులు. అక్కడ ఏం జరిగినా మన వ్యూవర్స్ కి ఎంతమంది వస్తారో అంతమంది కనబడి చేసేది కెమెరా గాడే. వాని చేతుల్లోనే ఉంటుంది అంతా. సో ఇప్పుడైతే మొత్తానికి ఆల్మోస్ట్ చీకటి అయ్యే లోపల పైన ఉండాలని చెప్పేసి అనుకొని వచ్చినాం. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. జర చీకటి అవుతుంది ఇప్పుడే. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా వీళ్ళంత ఫాస్ట్గా పైకి అయితే పోతాం. పైన పోయి మళ్ళీ కిందికి వస్తాం. మాకేంటిదంటే వర్షం రావాలి, వర్షం లెక్క వర్షం దిగాలి. పోయినా సరే అడ్వెంచర్ భలే అయింది. సో దానికోసమే అన్నమాట వెయిటింగ్. సో ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినట్టయితే దీంతో ఆ ప్రమాదాన్ని ఆపేస్తాం. సేమ్ ఇలాంటి అడ్వెంచర్ ఆల్రెడీ ఇంత ముందు మేము ఒకసారి చేసినాం. అప్పుడున్న టీం వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు శేఖర్ గారు, నేను, కూరగాడు ముగ్గురమే ఉన్నాం. మిగతా వాళ్ళు అంతా ఇప్పుడు కొత్త వాళ్ళే. అయినా సరే ఎగ్జైటింగ్ ఉన్నారు జింగిడి వాళ్ళు. ఆల్మోస్ట్ మనం ఒకసారి ఫైండ్ ద ఫ్లాగ్స్ అని చెప్పి ఛాలెంజ్ చేసినాం కదా, దాంతో వీళ్ళకి అర్థమైపోయింది కొండ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అందుకే కొద్దిగా లైట్ తీసుకుంటారు. మీది పోయి కిందికి దిగేటప్పుడు ఉంటుంది మజా. అప్పుడు చీకటి అవుతుంది కదా, అప్పుడు భయపడతారు. మేము ఈ వారికి వచ్చినప్పుడు ఏమో ఇవన్నీ అంత గడ్డి పెరగలేదు. ఇప్పుడు అడ్డగోలు బీభత్సంగా గడ్డి పెరిగింది. ఇలా ఏముంటాయి, పురుగు పూసి ఏముంటాయో మాకు అందుకే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మెల్లమెల్ల తీసుకుంటే పోతున్నాం.
ఈ క్యాట్ గాడు ఒకడు ఓడికి తోలుకోపోరా అంటే ఓదికి తోలుకోతా అంటుండు. నార్కుడు బేచ్ బాగా అయిపోయింది. నేను తోలుకోపోతా రారా అంటే వస్తలేరు. అటు ఇటు అనుకుంటే వేరే దిక్కు తోలుకోతున్నాను. వీళ్ళు మన ఏది ఇంత ఆన్ చేతికి రాగానే దమ్ము కొట్టిలు ఇట్లా పట్టి ఇట్లా కూర్చున్నాడు. ఏమైంది ఈ సిలిండర్ కాంతాడు గారు ఇవ్వరు దాకా వాడే ఇదే అల్కగా ఉంది అని అన్నాడు. ఏదాకా ఉందా రెండిట్ల ఇదే మంచిగా అంటే ఇది బరువు ఉంది. మరి అరే ఇగో నీ గొడవలు ఈ గిట్టకి లోపు కూడా పోతున్నా నా వెనక వాడు ఏమన్నా చెప్పాను టేజాడు ఇది బాగా పరుంది కదా వీళ్ళకి వెళ్ళి గాడి ఓపెన్ చేద్దాం గ్యాస్ వెళ్ళా పోయినా కొద్దిగా తక్కువ అయితే వెయిట్ అంటున్నాడు. అట్లా కూడా ఐడియా చేసాడా? ఇంతకుముందు చెప్పింది కదా అన్న, అప్పుడు ఒకసారి వచ్చినాం అన్నప్పుడు శేఖర్ నేను అన్ననైతుండే కదా అప్పుడు అన్న అప్పటికి ఇప్పటికి టీంలా. ఇగో ఇగో అప్పుడైతే దేవుని దేవాలని అయితే ఏం కాలేదు ఎవరికి. ఇప్పుడు కూడా మంచిగా రావాలని దేవుని అయితే కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం ఇప్పుడు రాత్రిపూట ఎక్కువ అన్న మనం ఒక ముందుకి ఫాస్ట్ లో వచ్చిన కొమ్మలన్నీ తీసి పందులు తిరుగుతామంటే నడురి ఏంది ఏమైందిరా జింగిడిగా పారా ఇట్లా కెమెరాలు ఉన్నాయి నూపుతారు మీరు వెనక నుంచి ఏమో కింద పడతాను. వచ్చిందా మన మన జింగాన్న ఉంది కదా మన జింగాన్న రూల్డ్ కనబెట్టిను వీళ్ళకి లక్ష మొత్తం నిండిపోయింది. ఓ ఏమన్నావన్నా కొలంబస్ జింగన్న ఓ అడుపండి అడుగు తీరా యో అయితే నేనేమని చెప్పిన చెప్పన్నా గట్టొద్దాం మేము మంచితో అనుకొని గిలకెళ్ళి దొరికొచ్చిరేవు అంతా ఇరిపోయింది. నేను ఒక్కడిని కాదు, ఇగో ఇటు నాది కూడా ఇది. మంచిగా నేను 400 పెట్టి బుక్ చేసుకున్నా. ఛీ, 400 రా 400 నేను 400 జింగిడిగా వాళ్ళు బుక్ చేసి ఎవరు చేసేది రా పైసలు అయితే 400గా నువ్వు బుక్ వేస్ట్ యాక్చువల్ గా 50 రూపాయలు 100 రూపాయలు దొరుకుతాయి కదా 3 రోజులు అయితే తొడుకు కరెక్ట్ 1 year. ఆ దొర గంత మంచి చోలకి తోలుకొచ్చిండు. ఎందుకు లేట్ అవుతారు మన జింగాబాయ్ మర్చిపోయింది తోవా. మర్చిపోయిన గాఢంగా తవ్వుండే అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది చినిగిపోతే. బ్యాక్ సైడ్ వెనకమాల బ్యాక్ సైడ్ అంత ఘోరంగా ఉన్నది. నేను చెప్పిన అందుకే మందిలో చెప్పినట్టు వినాలి కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ఇంటరా అదే అందుకే మందిలో పాన్ తాగదు అంటారు చూసినా. 10 మందిలో పాన్ తాగదు పడరా. మొత్తం ఎడికి వెళ్తాం. నాది కవర్ ఈయన కూడా తీసుకోవాలని కూడా నాది కూడా ఇరిగిపోయింది. ఆ జింగిడియంతో పోతే వీళ్ళ ముంటే మంచిగా సాపుగా ఇట్లా నడుచుకుంటూ పోతారు. ఆ జింగిడియంతో పోతే ఎట్లుంది చెప్పాలి జాగ మొత్తం ఇట్లనే పోవాల్సి వస్తుంది. వెనక ఇదిగిందా శేఖర్ చూడు మొత్తం పరిస్థితి. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ అయితే కవర్ చేసేసినాం. మీరు బ్యాక్గ్రౌండ్ చూడ చెత్త కనబడుతుంది. మొత్తం వర్షం కొడుతున్నట్టే కనబడుతుంది కానీ చాలా తక్కువ పడుతుంది. మా దగ్గర కూడా పడుతుంది, కొద్ది ఏర్పడుతుంది కావచ్చు మీకు. ఏదేమైనా భలే అనిపిస్తుంది, క్రేజీ అడ్వెంచర్ అంతా కనబడేది. అంతా సిద్దిపేట దగ్గర సబ్జెక్ట్ ఇది. అర్దికి వచ్చేసి మన విలేజ్ ఆడుంది, అంత దూరం నుంచి వచ్చినాం. మన దగ్గర 3.5 kilometers. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ పైకి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు పోతూనే ఉన్నారు పారా. అయితే ముంగట జింగ పోతుంది వెనక నేను పోతున్నాను, ఎందుకంటే ముంగట పందిరేసి అనుకో వెనక్కి మనం విటిపోవచ్చు శేఖర్ నేను ఇద్దరం. సో ఇప్పుడు వచ్చేసి మాకు ఒక పిన్ పాయింట్ లెక్క అన్నట్టు ఇలా పెద్ద పాము ఉంటుంది. ఇదివరకు మాకు 2-3 సార్లు కుసం కనబడుతుంది. ఇలా ఇది ఒక ఐడెంటికల్ మార్క్ మనకు. దర్రా నెమలి గుడ్లు కనబడే చూసినావా? అది గట్టు కిందికి
ఆ రోజు రాంగ్ రూట్లో ఎక్కినాం మనం. ఇలాగే దొరాలరా గిట్టువాలరా. మనము జెండలు దాచేట్టినా కదా ఫ్లాగ్, అదైతే ఒక జెండా గిల్లనే వేసినాం. అన్న దగ్గర దుంకినా దింపాడే కనబడతలేదు ఏమున్నావా అని చూపించింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ కిందికి వెళ్ళి సాయం దూరం వచ్చాము. ఎంత ఒక 90% వచ్చాము. వచ్చే వరకు గిడాకి వచ్చే వరకు అందరి కూటు మొత్తం చినిపోయినాయి చెట్ల తట్టి. పూర బాయ్ జింగది టేజ అంది ఒక టైసన్ ఉంది. అది ఎప్పుడు ఎప్పుడు ఈనిపోవాలి మాకు అందరికి ఉన్నది కానీ చినిపోతే అది పక్క ఈనిపోద్దా. ఒక్కసారి నీ వేళ ఒకసారి పాట పాడవా? టైసన్ తినిపోనా తిరిగితే పాట పాడుతుందా? చిరుగుడు ఎందుకు మీ చిరిగిపోయినా నాది కూడా చిరగొడతాను ప్లాన్ చేస్తారు. పొట్టు పొడి అంతా మంచిగా ఉంది కానీ ఒకటి ఎక్కువ అయింది. నాకు నచ్చలేదు. అంతా మంచిగా ఉంది కానీ ఒకటి ఎక్కువ అయింది. ఆ ఎక్కువ కూరగాయ చేసిండు దాని మీద చైను. గిఫ్ట్ ఇచ్చిన మంచిగా మీ కన్ను దిమే వాడదా అటు ఇటు పోయింది. వాళ్ళ సొంత తమ్ముడికి వేయలేదు, వాళ్ళ సొంత తమ్ముడు ఇచ్చింది. సొంత తమ్ముడు నాకు తమ్ముడు లేదు. అరే వాళ్ళ సొంత తమ్ముడు నేను ఇక జింగిడి కాడు ఏం కాలే ముందు గుంజే ముళ్ళేదురా. ఏది జింగిడి వెనకత్తా ఉన్నాడు. పోయినసారి రక్తాలు చింది గుంజుగా ఆల్మోస్ట్ పైనకైతే వచ్చేసినాం. ఈ పక్క పొంటే ఉన్నాయి బండలు. ఇట్లకి వెళ్ళి 2 అడుగులు వేసినామంటే బండల కాడికి పోతాం. కాకపోతే మధ్యలో 2-3 పుట్టలు ఉంటాయి పెద్ద పెద్ద. జాగ్రత్త చూసుకోవాలి. వితౌట్ లైట్ డోంట్ గో ఫస్ట్. బాయ్ ఒకసారి లైట్ కొంచెం 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 వచ్చింది. ఘోరంగా ముళ్ళు ఉన్నాయి, డేంజర్ గా మొత్తం ముఖానికి నెత్తికి కుస్తా ఉన్నాయి. ఇంకా మనం 2 ఇప్పించుకుంటే నెత్తికి ఎవరు ఉండనుకో. ఇలా మొత్తం వీటి పనే పొద్దు దాకా మొత్తం అంతా విని ఏందిగో ఎంత విని పందులు అసలు వినాయి. అవి ట్యాంకర్ ఏడు అచ్చులో నడుతున్నాయి చూసుకో. మొత్తానికి బండల దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇవి అవే బండలు వీటి పైన పోవాలి. అరే గిడి సందేదో భలే ఉంది. గిడి పోందారా జింగ గిటారా ఒకసారి. ఏ జింగమా అటకెళ్ళి ఎక్కరా అటు. అరే మీరు అటకెళ్ళి రాపరు ఇటకెళ్ళి ఎక్కరా. మనం వచ్చింది ఇదేనా? ఏదో ఇదే ఇట పోతుందా నాకు గుర్తులేదు. కచ్చా అంటే ఏమనుకో గిట్టకెళ్ళి ఎక్కుతాం అనుకోలే. గట్టకెళ్ళరా వీళ్ళకి ఎక్కరాదురా. గట్టకెళ్ళి పోందా వీళ్ళకి ఎక్కరా. ఏదో రూట్ ఉంటుంది సైడ్ నుంచి, మరి గింతగానే ఉండదు అద్దా. ఫైనల్గా బండ మీదకి అయితే వచ్చినాము. పెద్ద బండ మీదకి వాళ్ళు ఏమో ముంగడు ఒకటే పోతారు. నాకేమో భయం అవుతుంది. ఇంకో ఇది పక్కకు ఒగ్గిది భయం అవుతుంది. ఇటు పడుతూ ఉంటాయి బొక్కలు కూడా దొరకాయి. ఇటు నుంచి పడతాయి. ఇప్పుడు వచ్చేసి అత్యంత కష్టమైన ఒక ప్రక్రియ జరగబోతుంది. అది ఏంటంటే మన టీంలో వచ్చేసి పెద్ద టైసన్ మామ ఉన్నాడు కదా, టైసన్ మామ అయితే మీదకి ఎక్కియాలి. అంటే నార్మల్ గా ఒక మనిషిని ఎక్కితే ఏం కాదు, పెద్ద ఏనుగుని ఎక్కియాలి. ఇప్పుడు పెద్ద
అంబాడుతాడు మీకు వచ్చేసినట్టు గింతే పడితే మా ముగ్గురు లేకపోతే పండరాయి బొరినట్టు తీసేయండి కొంచెం అటు పోతానే. ఎవరు మొయ్యరు అందుకే మొయ్యని అంబాడు అంబాడు ఒక చేతివే మాకు దిగేటప్పుడు ఏంటి? ఈ చేతి కుడికే కాలు దివే పెట్టు ఈ చేతి అందరం పట్టుకున్నవే నీ అంతా నీకు ఎక్కరాదు సపోర్ట్ మీరు జింగిడి షేడ్ పట్టుకోరు మరి పట్టుకోలేదు ఎక్కువ ఎక్కువ చూడు సో ఫైనల్ గా తెలుగు అడ్వెంచర్ టీమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ద కింద మీదికిదమ్మా సో మొత్తానికి కింద మీద పడి ఫైనల్ గా బండ మీదకి అయితే వచ్చేసినాం. అన్నిటికంటే క్రేజీ అడ్వెంచర్ ఏంటంటే మీకు అక్కడ కారణాలు కనబడుతుంది కావచ్చు, వాడిని గుంజనీకి అయితే భలే క్రేజీ అనిపించింది. ఇప్పుడు దించేటప్పుడు కూడా అదే ఫార్ములా వాడతాం. బండ పెడతాం, మెల్లె చేతులు పట్టుకుని మెల్ల కింద తీస్తాం కాళ్ళ దాకా అంటే చెవులు చార పెడితే కింద ఉంటాం, కింద ఇద్దరు ఉంటాం. శైలి ఇడిచిపెట్టారు అనుకో రేపంచి నేను వీడియోలో కనిపించే ఇక టైసన్ గా 10 వీడియోలు షెడ్యూల్ ఇంకా అయితే అయితే ఏమేమైతేరా తింటా పెట్టినాం దినాలు మళ్ళా టైసన్ గారికి ఇష్టమైన thumbs up పోసాం. 3 కిలో కూర పెట్టినాం కుక్క పుట్టింది. ఓన్లీ మాట్లాడే వీడియోలో జ్ఞాపకాలు కొన్ని ఒక వీడియో అయితే టైసన్ తోటి గడిపిన బతుకుండే వీళ్ళు మొత్తం చచ్చిపోయినా మన భరత్ తీసుడు అది ఒక వీడియో అయితే అంతకే బిర్యానీ థమ్స్ అప్ అయితాను నువ్వైనా వాట అయితాను వీళ్ళు చచ్చిపోవడం నేను చచ్చిపోవడేమో కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అదొకటి ఏదో దొరుకుతుంది అని టైసన్ గారికి ఇష్టమైన కోడి తలకాయలు వండాం. అరే ఇది ఇప్పుడే తీసేయండి ఇప్పుడే చచ్చిపోయినాను ఏమో అంటున్నారు ఇప్పుడే చచ్చిపోయినా ఏమో అన్నారు అన్న ఉండే వేడివేడిగా తిందేమన్నా నా మీద లేట్ గా కడియాలి అని ఈర ఉత్తరే వస్తున్నాడు కదా దీనికి ఈర కడియేసాడు కటింగ్ మాస్టర్ వాడు ఏ వీడియో వేసినా కానీ ఏ కుకింగ్ వీడియో వేసినా కటింగ్ వాడే వేసుకుంటాడు. ఏర్పడ్డది ఇదిగో ఒక వీడియో కొట్టినాము ఖర్చు పెట్టుకుని ప్యాడ్లు పెట్టి ఫస్ట్ ఇప్పుడు అడుగుతున్నాం ఇంతకుముందు ఆడ అల్లకెళ్ళి తీసినప్పుడు చెప్పిన ప్యాడ్ అడిగి కవర్లో పెట్టుకురా అని చెప్పిన ఇక కడగలే నేను డైరెక్ట్ అట్లే పెట్టుకుని వచ్చిండు ఇంకా కటింగ్ జింగిడి గాడు అప్పటి నుంచి ఘోరంగా దూపు అవుతుంది. ఇక గ్లాసులు అంటే ఎక్కువ తక్కువ తెచ్చుకోలేదు, ఒక థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి దాని తగ్గట్టే ఉన్నాయి. దానికోసం మనకి డైరెక్ట్ క్యాన్ తోటే తాగుతున్నాను నేను. ఆ నోట్లే పడతాయా? పడతాయి పక్క ఉంటాడు ఉంటాడు మ్యాగీ దాకుంటాడు తర్వాత చెప్పలేం కదా వాడు దారా సన్న పోతే ఎగిరిపోతుందని దుడ్డుగా పోసిండు. ఇవన్నీ మా దగ్గరనే ఉంటాయి చేసేయాలని. నువ్వు కాలేసి నా ఇక్కడ అల్లరే ఎత్తాను నాకు మొత్తం తిమ్మిరి వస్తానే అమ్మా చేతుడి ఆయనతో ఒక టమాటో పోసి పని కథం. నువ్వు దిగిపోయినా సరే ఇక సంబంధం లేదు. ఇక మన పేడ పడితే అని కింద పడుతుంది ఫ్రెష్ క్యారెట్ అనేది అట్లనే తినాలి కడగొద్దు చెప్తారు క్యారెట్ అనేది ఇది కడుగురు ఇదే కింద పడితే బాగున్నది కడిగితే కడగడికి
మొత్తానికి అయితే సెట్ అయింది. ఇవన్నీ ఫుల్ టెన్షన్ పడ్డాం. పక్క దీని గురించి అని చూస్తా ఉంటే ఎప్పుడో వెనకకెళ్ళి గ్లాసులు థమ్స్అప్ తెచ్చుకున్నాం అని చెప్పినాం కదా, వాటి కోసం గ్లాసులు తెచ్చుకున్నాం. ఆ గ్లాసులు అటే వీక్నాయి. ఇంతకుముందు చెప్పినా కదా మీకు, బరాబర్ తెచ్చుకున్నాము. ఆయన అవి ఇంతకుముందు తీసుకున్నా దాంతో తాగిన అయిపో గ్లాసులతో. పుణ్యాత్ములు రాంగ గ్లాసులు లేవు, డబ్బతో తాగాలన్నాడు. కథం డబ్బా పైన నువ్వు ఏ జింగిడే అన్నం నోట్లే కప్ప. అదే పని కూడా రావుతారు. అలవాటైన పానానికి ఏదైతే ఏంటి అన్న నూనెదేలే, నూనె ఎందుకురా? నూనెలో గోలి నూనె పోయాలి. నూనెలో గోలిచ్చి తర్వాత నీళ్ళు పోసి అది అది వేరే ప్రాసెస్. ప్రతి నూనె కావాలరా. నువ్వే పని చేసినట్టు గారా బంద్ చేసినా కానీ దీనికైతే కావాలి కదా. కొవ్వు నూనె జింగిడియా. ఇప్పుడు సులులేలో పందులు ఒకటి వస్తాయి. ఒకటే రాగనితా మన గుంపుది కాదు ఇది. దీనికి ఎక్కాలి బాగా ఎక్కాలి. యాక్చువల్ గా వానలే చేద్దాం, ఇది అంతా ప్రాసెస్ అనుకుని వచ్చి ఈ వాతావరణానికి దీనికి సంబంధించినట్టు ఒక పాట తీసుకున్నా ఇప్పుడుగా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణము, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. అది గాలి వాన అని తెలుసు కదా, రౌతి జోరు వాన అని తెలుసు, అయినా పడవ ప్రయాణం గమ్యమేమిటో తెలియదు పాపం. అమ్మో తల్లు అమ్మల కన్నా అమ్మో అమ్మా కాదు. ఇప్పుడు ఇదంతా టైం పాస్ చేసేవాళ్ళు. ఉన్న గిలాసులో పోగొట్టినావు లేచి. ఆ మూతలు పోసుకుంటే ఈ మనిషికి ఒకసారి థమ్స్ అప్ ఒకటి ఒకటి 2 3 4 5 6 6 ఎన్నో తీసుకురాకు. నువ్వు మంచిగా కళ్ళే కదా దోచలేక వాడడం ఇట్లా. అది బెస్ట్. పన్నెండు ఉండాలి. నేను కళ్ళు తాగుతా, నాకు తెలుసు. నేను దమ్ము పడుతుంది. ఎన్నున్నాయి చూడరా, ఫస్ట్ ఇక్కడ తీసి పెట్టరా. అవి కూడా ఒట్టుకపికాల. 1 2 3 4 5 6 7 వచ్చాడు. మనిషి కాబట్టి ఇవే అలా చారనే ఇదే నాకు ఇవే నాకు ఇచ్చే బట్టర్ ఇక బట్రే ఇదేమా పెద్ద ప్లానింగ్. ఓ గమలేనే కాళ్ళు పొదలు చెప్తే ఏమో ప్రపంచాలు ఇప్పటి వరకు థమ్స్అప్ ఇట్లా ఎవరు తాగలే వచ్చిన టెక్నాలజీ. నువ్వు పడరా ఎట్లయితే నీకు అలా వడ్డీ దీంతో తాగుతున్నావు ఏమన్నా నువ్వు తాగే దాంతో మా తమ్మునికి నేనే పోయిరా నీ తమ్మునికి వరల్డ్ రికార్డ్ కొట్టాలరా. సగం అయిపోవాలి అలా. మంచికి ఇంకో 2 దమ్ములు వచ్చేటట్టున్నది. మంచిగా వెళ్ళింది కళ్ళు తానికి వస్తుంది దాంతో. చాలు
పట్టు పట్టు దమ్మట్టు మంచిగా సగం సగం బాటిల్ ఇవ్వాలి ఏమున్నావురా ఊపలే ఊపలే వాడు మంచిగా గుంజామన్న 3 మీద ఉన్నాడు కానీ మళ్ళీ ఇవి మ్యాగీ పట్టదు మ్యాగీ పట్టదు అయిపోయింది తాగుతారా నేను అద్దర్లే పోయి ఇప్పటిదాకా థమ్స్అప్ తాగినాం కదా అందరి కడుపులు నిండినట్టున్నాయి మనోడు ఫస్ట్ వేసేస్తాడు ఖాళీ చేస్తాడు తొవ్వలనే కానీ అసలు ఏబిసి రాత్రువా ఏముంది సో ఫైనల్ గా మనకు కావాల్సిన గరం గరం మ్యాగీ ఇప్పి స్పైసీ నూడిల్స్ ఏమేమో వేసినా దీంట్లో ఆల్ మిక్స్ కచ్చ కొట్టేసిన దగ్గర 7-8 ప్యాకెట్లు అయితే వేసినాం మొత్తానికి రెడీ అయితే అయిపోయింది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చినట్టుంది మా వాళ్ళు టేస్ట్ చేసుకుంటే ఎంజాయ్ చేసి ఇవ్వరు దాకా ఏంటిదా అది పట్రా ఇదే ప్లేస్ లో ఒక 7-8 నెలల కింద కూర్చొని ఇదే టైంలో మ్యాగీ తిన్నాం సేమ్ ఇదే ప్లేస్ కాదు రాజ్మా అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున వచ్చినాం ఇవాళ నా మ్యాగీతో కానిస్తున్నాం కానీ జింగడ పోయొచ్చండి ఆల్రెడీ శ్రీపేటం తిరిగింది కానీ మనకు కావాల్సిన అవి దొరకలేదు లేకపోతే ఇంతగానో పని పెట్టకపోతుండే ఇక్కడ వేరే డిష్ ఉంటుండే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం వర్షం స్టార్ట్ అవుతుంది దిగవరకన్నా తగులుతుందాం చూడాలి అయితే రోజు మా ఇంటికి పోతే రాత్రి 9-10 ఒక్కోసారి 10 అవుతుంది మా వాళ్ళు నాకు కూడా చాలా మంది పెడతారు నేను మూడుతూనే నాకు అన్నం వద్దు అని అంట కదా ఇక గిన్నె గింత తిన్నాక ఇంటికాడే తింటాం ఇక అన్నం అక్కడ మా వాళ్ళు రోజు తిడతారు నీకు అంత రాకపోయేది నువ్వే అని వేసుకున్నావు జింగగా ఇట్లా ఇంటికి అందరికంటే ఎక్కువ వింగే పడ్డది టేస్ట్ ఫారెస్ట్ ఉన్నది ఇంటికాడ అన్నం లేదు దానికి ఇప్పుడు ఎక్కువ తింటున్నా ఉండలేరా ఉండలే మాటలు లేవు ఇక్కడ కొండెక్కి గుంజే వరకే నాకు అంత ఉన్నదంటే అరిగిపోయింది టేస్ట్ మంచిగా ఉంది అందుకే సర్తనిగా మళ్ళీ దిగే వరకు మళ్ళీ నడుపు అడిగే వరకు ఉన్నది అరుగుతుంది సో మొత్తానికి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి నార్మల్గా డే టైంలో అయితే కింది దిగడానికి 30 minutes టైం పడుతుంది నరం పట్టుకుంది మనోడికి మళ్ళీ దిగిపోరు అందులో ఐఎమ్ గోయింగ్ మాకు ఏళ్ళు పట్టుకుంటే వీరికి మొత్తం తొడనే పట్టింది పోయింది 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 కమా కాలు పెట్టా గట్టిగా బుద్ధ దించేరి వాడిని మెల్ల దిగమని చేతులు జారుకోని కొడుకు అని సలచంద్రుడు వచ్చినా కొడుకు పడేవు మా మీద కొడుక ఆనంద పోసిపోవాలి నీకు ఇట్లా వస్తున్నాయా ప్రతిసారి ఇసంటోడు వస్తారా
పెద్ద బండి ఏదైతే ఉండేనో ఆ బండ మీకు కిందికి అయితే దిగినాం. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 30 minutes అని పడుతుందని చెప్పినా కదా. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి నైట్ 9 అయితే అవుతుంది. కింది వరకు మనకి 9:30 పడుతుందా ఎంత పడుతుందా అని చెప్పేసి క్లారిటీ తెలుస్తుంది. అరే రూట్ మ్యాపర్ ఫుల్ పెట్టుకో, లైట్ అయిపోయినా సరే లోన్ ఫ్లాష్ లైట్ అన్ని పెట్టుకోర్రి. మన మోహన్ బాబుడు అయితే ఏం కావాలంటే ముఖం కట్టుకుంటా అంటే ఈ టైం ముఖం కాదురా శివుడు ఇస్తున్నారా జింగిడిగా ముఖం కట్టుకుంటా అరే బండ జాగ్రత్త. ఇట్లా అన్నా కూడా ముఖం కట్టుకుంటా నీలాపరా అన్న. మనమైతే 50% అయితే కింది దిగినాము. ఆడ మూలు పెట్టి ఇటు దాకా నడుచుకుంటూ వచ్చినాము. టైం వచ్చేసేసి అర్ధగంట అవుతుంది. ఈ నుంచి ఇంకా పోతా ఉన్నాం, మనం పోతా ఉన్నాం కూడా. నీకు వర్షం పడతా ఉన్నది. సో ఫైనల్గా ఇది గాయస్, వర్షంలో ఒక కొండ పైకి ఎక్కుదామని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో అయితే వచ్చేసినాం. పైకి ఎక్కినాం. కాకపోతే మేము స్టార్ట్ చేసినప్పుడు ఉన్న వర్షము మేము ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొండ మీకు ఎక్కినప్పుడు అయితే లేదు. మేబీ ఒకవేళ కొండపైన వర్షం ఉన్నా సరే సర్వైవ్ కాకపోయేటోళ్ళం కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న గాలి ఆ విధంగా వచ్చింది. ఆ గాలిని కంట్రోల్ చేసుకోనికే మాకు దమ్దమ్ అయిపోయింది. ఒకవేళ వర్షం వచ్చి ఉంటే మేబీ పైనకి ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి కిందికి దిగి కింద మెనూ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ డౌన్ అయితే వచ్చేవాళ్ళం కావచ్చు అనుకుంటున్నాను. యాక్చువల్గా అదే అనుకున్నాం, వర్షం వస్తే బండల కింద వేసుకుందామని చెప్పేసి. వర్షం రాలేదు, అందుకే పైన కానిచ్చేసినాం అనమాట. సో ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్ చేసినాం. మనిషికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అనిపించింది కొత్త కొత్తలు? మంచిగా ఫస్ట్ టైం కానీ ఇక్కడ తిరిగి వస్తా అనుకోలే, వస్తా అనుకున్నా కానీ ఆ గుట్ట ఎక్కిన అది హైలైట్ అసలు. మొన్నటికన్నా స్పీడ్ ఎక్కిచ్చిరు కదా ఆడ. ఆయన ఎక్కడే మేము సపోర్ట్ చేసినాం. సపోర్ట్ అంటే నీ ఫోటో అందుకే గ్రీన్ షాట్ తీసి పెట్టినా. గ్రీన్ షాట్ అట, గ్రీన్ షాట్ స్టేటస్ పెట్టొస్తుంది. అందరం గ్రీన్ షాట్ ఇస్తాం. ఏదో వారికి ఆయన ఆలోచన ఆలోచన చేసి మంచిగా తొందరనే. సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కాలేదు. జరిగేది ఇదే, వీడియో ఎత్తనా రాని ఏమన్నా కానీ ఏ ప్రాబ్లం లేకుండా అందరం సేఫర్ రీచ్ అయితే అదే ఎక్కువ. సో అదే జరిగింది. సో ఇప్పటికైతే ఇక్కడికి హ్యాపీ. సో ఫైనల్గా మీరు కనుక ఈ చిన్న వీడియోకి నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ చీకట్లో మీరు చూడొచ్చు ఇట్లా 9 స్టార్ట్ అయినాం కదా. అసలు ఎన్నింటికి వచ్చినాం టైం చూసిన అర్ధగంట కంటే ముందుగానే వచ్చినాం. 39:30 అవుతుంది. మేము ముందుగానే వచ్చినాం కానీ అన్నదమ్ములు ఇద్దరికి అక్కడ పాట కూడా వచ్చిర్రు. సో దానివల్ల లేట్ అయిపోయింది. దగ్గర 25 minutes వచ్చినాం కావచ్చు. ఫాస్ట్గా వచ్చినాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.